హలో ఆల్. మొత్తానికి స్వీటీ పాప సైన్స్ ఫేర్ అయితే రానే వచ్చేసింది. అండ్ దానికి ముందు రోజు అయితే మేము చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నేను చెప్పాను కదా మీకు చూపిస్తానని చంద్రయాన్ 3 ఎలా తయారు చేస్తున్నానని. బట్ నేను చేసిన పీస్ అయితే మా పాప ముందే తీసుకెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళ టీచర్స్ తెమ్మని ఫోర్స్ చేస్తే మాత్రం తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. సో నేను ఇంకా వీడియోలో చూపించలేకపోతున్నాను, డైరెక్ట్ స్కూల్లోనే చూపిస్తాను. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్గా ఆ ప్రాజెక్ట్ వర్క్కి నా తెలివంతో ఉపయోగించి ప్యాచ్ వర్క్లు అయితే వేస్తుంటే మా వారు పక్క నుంచి వీడియో తీస్తూ ఎందుకు ఇవన్నీ అవసరమా అని అంటున్నాడు. ఎందుకు ఎందుకు బాగా చేసి అసలు హెల్ప్ చేయడం రాదు కానీ పక్క నుండి సెటైర్లు వేయడం అంటే మాత్రం చాలా బాగా వేస్తాడు మా వారు మాత్రం. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఎప్పుడు హెల్ప్ చేయని మా శ్రేయన్ బాబు కూడా వాళ్ళ చెల్లి ప్రాజెక్ట్ వర్క్ కోసం అని హెల్ప్ చేశాడు. హెల్ప్ ఏంటంటే పక్క గల్లీకి వెళ్ళి మరి ఒక బాక్స్లో ఇసుక తీసుకొచ్చి ఈ థర్మాకోల్ పైన మొత్తం జల్లాడనమాట. ఎందుకురా అంటే ఆ ల్యాండర్ మూన్ పైన దిగినప్పుడు ఉండే ఫీల్ వస్తుంది మమ్మీ ఇలా జల్లితే అని చెప్పాడు. అన్న పదంకి ఆయన అర్హతుడు. ఇంకా మొత్తానికి మా ప్రాజెక్ట్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, జస్ట్ చూపించడానికి అనేసి డమ్మీ పీస్ అయితే పెట్టి చూపిస్తున్నాను. అండ్ ఒరిజినల్ది కూడా ఇంచుమించు సేమ్ ఇలానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ డే అయితే సైన్స్ వర్క్ అవడంతో నేను మా వారైతే రెడీ అయ్యి వెళ్తున్నాం. ఇంకా స్కూల్ వాళ్ళు అయితే 9 to 2:30 వరకు అని చెప్పారనమాట. మేమైతే 2 o'clockకి షార్ప్ అక్కడ ఉన్నామన్నమాట. అంత డెడికేషన్గా ఉంటాం మేము. అది ఉండాలంటే ఇంకా మొత్తానికి మేమిద్దరం కలిసి స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళాం. ఇంకా చూసారు కదా ఎంట్రీ ఎలా ప్లాన్ చేశారో. అసలు పిల్లలు అయితే నానా కష్టాలు పడ్డారనమాట ఒక 15 to 20 days నుంచి. ఇంకా ఎంట్రన్స్లోనే ఆ బొజ్జ గణపయ్య విగ్రహం చూసి మనసుకైతే చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇంకా స్వీట్ పాప ఎక్కడో ఉంటుందేమో అని వెతుక్కోవాలనుకున్నాను, కానీ దగ్గరలోనే ఉంది ఎంట్రన్స్లో. ఇంక ఇక్కడ చంద్రయాన్ 3 రాకెట్ లాంచింగ్ గురించి అండ్ మా పాపది ల్యాండర్ అండ్ రోవర్ చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ అండ్ రోవర్ 2 పక్క పక్కనే పెట్టారనమాట. ఇంకా ఈ దారాలు ఏంటి అని అడిగితే అదొకటి డోర్ ఓపెన్ చేయడానికి అండ్ ఒకటి రోవర్ ఓపెన్ చేయడానికి. దాని గురించి చెప్పంటే చేసింది నువ్వే కదా, ఇంకా నీకు తెలుసు కదా అంటుంది మా స్వీటీ పాప. సరే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి చూద్దాం నీ పర్ఫార్మెన్స్ అని అడిగితే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసింది చూడండి. Good afternoon. My name is Shivaya. Today I am explaining about Vikram Lander. India's space primer Dr. Vikram Sarwar is a robotic spacecraft designed for soft landing on the moon, carrying the Pragyan rover for lunar exploration. Technology includes cameras, sighting meters for navigation, guidance and result detection. Scientific goal is studying lunar surface properties. It is a significant milestone in space exploration. ఇంకిక్కడ ఇదే స్కూల్లో మా చెల్లి పిల్లలు కూడా ఉన్నారనమాట. చూడండి వాళ్ళకు కూడా సైన్స్ ఫేర్ చేశారు. ఒకరైతే నేషనల్ సింబల్స్ ఎంబ్లమ్ గురించి అండ్ ఇంకొకరైతే ఫారెస్ట్ థీమ్ గురించి అనమాట. చూడండి ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో. We get many uses for forest like fruits, wood, paper, rubber and medicine. We should plant and protect forest around the world. Let us all promise to save forest and protect nature from the better. ఇంకో ముగ్గురు ఉన్నారు. ఇది ఫార్మర్ అంకుల్. ఇంకా ఈ సైన్స్ ఫేర్ మొత్తం ప్రైమరీ బ్లాక్ వాళ్ళదనమాట. సో అందరూ చిన్నపిల్లలే చేశారు. చిన్నపిల్లలు అయినప్పటికీ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ ప్రాజెక్ట్స్ చూపిస్తూ చాలా అంటే చాలా బాగా సైన్స్ ఫేర్ని జరుపుకున్నారనమాట. అండ్ ఇవన్నీ చూస్తుంటే నాకు కూడా నా స్కూల్ డేస్ అన్నీ గుర్తొచ్చాయి. అప్పట్లో సైన్స్ ఫేర్ కోసం అయితే నిజంగా రక్తాలు చిందించే వాళ్ళం. Hello ma'am, here is the model. Purification of water. We can purify
పాపం ఈ పిల్లగాడు ఎవరో కానీ కొంచెం ఉంటే తాజ్మహల్ని అయితే ఇరగొట్టేసేవాడు అనమాట. నాకైతే పర్సనల్గా ఈ తాజ్మహల్ ఇంకా దాని పక్కన ఉన్న చార్మినార్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ చార్మినార్ పెట్టడమే కాకుండా దాని పక్కన ఏమైతే షాపింగ్ ఉంటుందో మెయిన్గా బ్యాంగిల్స్ ఇంకా లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసుకొచ్చి పెట్టారు పిల్లలు. ఇంకా మెయిన్ ఏంటంటే హైలైట్ భాగ్యలక్ష్మి అమ్మవారు అనమాట. అస్సలు నిజంగా ఆ ఫోటో తెచ్చి పెట్టారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. ఇదొకటి నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫార్మింగ్ గురించి, అంటే సేంద్రియ వ్యవసాయం గురించి పెట్టారనమాట. అది కూడా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. దీని పక్కనే మొక్కలు పెంచడం, ఎన్ని డేస్ నుంచి వాళ్ళు పెంచారు, స్ప్రౌట్స్ ఎలా వచ్చాయి, అవన్నీ పెట్టారు. ఇంకా చాలా బాగా అనిపించింది ఇదంతా చూసిన తర్వాత. అంటే పిల్లలకి కొంచెం నాలెడ్జ్ పరంగా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా బాగుంటుంది కదా అనేసి పెట్టారనమాట. ఇంకా ఆ తర్వాత లాస్ట్గా అంతా ఒక రౌండ్ వేసేసి మళ్ళీ మా స్వీటీ పాప దగ్గరికి వెళ్ళాను, ఎలా పర్ఫామ్ చేస్తుంది వేరే వాళ్ళ దగ్గర చూడడానికి అనేసి. నిజంగా చాలా బాగా అనిపించింది స్వీటీని చూసిన తర్వాత. అండ్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది పిల్లలు నిజంగా స్కూల్లోనే మంచిగా ఉంటారేమో ఇంటి దగ్గర కంటే అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, నిజంగా స్కూల్ డేస్ మాత్రం చాలా అంటే చాలా బాగుండేవి కదా. నాకైతే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపించింది అక్కడ చూసిన తర్వాత. అండ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఉంటా, బాయ్.